హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ షార్ట్స్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగనుండగా మరుసటి రోజు నుంచి ప్రజలు దర్శించుకునేందుకు అనుమతిస్తారు. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల నుంచి తొలి 100 రోజుల పాటు 1000 రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని తెలిపింది. గ్రూపుగా వెళ్లే వారి కోసం చార్టర్డ్ సర్వీసులు కూడా ప్రారంభిస్తామన్నారు. నెక్స్ట్, కొత్త ఏడాదికి ముందు ఉద్యోగులకు ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్న జీతాల పెంపును నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. సగటున 10% లోపు శాలరీ పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రెషర్స్కు మాత్రం ఈ ఏడాది హైక్ లేదని తెలిపింది. ప్రస్తుతం కంపెనీలోని అన్ని విభాగాల్లో దాదాపు 3.43 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. నెక్స్ట్, షానియల్ డియో దర్శకత్వంలో అడవిశేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ను ఈ నెల 18న రిలీజ్ చేయనున్నారు. శృతి హాసన్తో నటిస్తుండడం గర్వంగా ఉందని, తనది అందమైన మనసని శేష్ ట్వీట్ చేశారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.